ఇప్పుడు మీకు బరసీరవ్వ ఉప్మా అయితే చూపిస్తున్నానండి. ఉప్మా కోసమని సరిపడా వాటర్ అయితే పెట్టాను నేను. 2 కప్పులు రవ్వ తీసుకున్నాను. 4 కప్పులు వాటర్ అయితే మరిగిస్తున్నానండి పక్కన. నెయ్యి అయితే వేసేసాను బాండీలోని. నెయ్యి వేసి చేస్తున్నానండి బరసీరవ్వ ఉప్మా. వేరుశనగ గుళ్ళు అయితే వేసానండి. అది ఫస్ట్ వేసాను, ఎందుకంటే తొందరగా వేగవు కనుక అవైతే ఫస్ట్ వేసానండి. నెక్స్ట్ పచ్చిశనగపప్పు వేసాను. మినపగుళ్ళు వేసాను. ఆవాలు వేస్తున్నాను. పోపు దినుసులు అన్నీ అయితే వేసేసానండి. నెయ్యిలో చక్కగా వేగిపోతున్నాయి చూడండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తర్వాత దానిలో మిర్చి, ఆనియన్, అల్లం వేస్తానండి. బాగా వేగిపోయినాయండి. అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగిన ఆనియన్, మిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసేసానండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసేద్దాం. రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసానండి. చూస్తున్నారు కదా, అదంతా అయితే బాగా ఫ్రై చేసేస్తున్నాను. ఆనియన్, మిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆ మరుగుతున్న వాటర్ ఇందులో వేసేయటమేనండి. ఇంకా ఇందులో వేసిన తర్వాత మరిగించక్కర్లేదు. అది మరిగించకుండా డైరెక్ట్గా మనం రవ్వ వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, అది వేగిపోయింది. ఈ వాటర్ అయితే మరిగిపోయింది. అందులో వేసేసాను. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు, 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేయాలండి. బర్సీ రవ్వ ఇదిగోండి, నేను 2 కప్పులు కొలుసుకొని తీసుకున్నానండి. అది రవ్వ. అదే కప్పుతో వాటర్ అయితే మరగబెట్టాను. 4 కప్పులు రవ్వ అయితే వేసేస్తున్నానండి. అంటే ఇలాగ రవ్వ వేస్తూ తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండల కింద వచ్చేస్తుంది ఉప్మా, సాఫ్ట్గా రాదు.
కరెక్ట్ మెజర్మెంట్తో వాటర్ అది వేసుకుంటే అండి ఉప్మా ఇంత చక్కగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పైన మళ్ళీ కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఆ ఫ్లేవర్ ఈ ఉప్మాకి ఆ ఫ్లేవర్కి సెట్ అవుతుందండి. అందుకని పైన అయితే మళ్ళీ నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలండి. ముందు ఆయిల్లో ఫ్రై చేసాం కదండి కొత్తిమీర. ఫ్రై అయిన కొత్తిమీర వేరే టేస్ట్, మళ్ళీ పైన పచ్చి కొత్తిమీర వేసాం కదా అది వేరే అండి. టేస్ట్ తేడా ఉంటుంది. అందుకని అలా కొంచెం ఇలా కొంచెం వేసాను. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉందండి ఉప్మా. మీరు ట్రై చేయండి ఇలాగా, చాలా టేస్ట్ అండి.